వంగవీటి వంశం పీడిత తాడిత బడుగు బలహీన వర్గాల సేవకు అంకితం. అలనాడు రాజకీయ హత్యతో రాధాగారు అమరుడైన అనంతరం ఆ పరంపరను కొనసాగించడానికి, నాయకత్వలేమిని తీర్చడానికి ఒక కొడుకును పోగొట్టుకున్న మరో కుమారుడు రంగాగారిని ప్రజాసేవకు అంకితమిచ్చారు వారి మాతృమూర్తి సావిత్రమ్మగారు. జైలు గోడల మధ్య ఉండి కూడా కార్పొరేటరుగా గెలిచి ప్రజాభిమానంతో ఎమ్మెల్యేగా ఎదిగి రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయికి చేరుకున్న మన రంగాగారు పేదల ఇళ్ల స్థలాల కోసం సత్యాగ్రహాన్ని చేపట్టినప్పుడు ఆనాటి అరాచక రాజకీయ శక్తులు, నీతిలేని నీచ రాజకీయ నాయకులు వారి ప్రాణాలను బలిగొన్నాయి. అమరులైన వంగవీటి సోదరుల అనంతరం ఆ పరంపరలేవి, ఆ ప్రభంజనాలేవి, ఆ ప్రజా ఉద్యమాలేవి? దురదృష్టం కాదు, అవమానకరం, అమానవీయం. 2 ప్రజా గొంతుకలను చిదిమిన దుష్టశక్తుల పంచన చేరడం శోచనీయం. రాధారంగాల పరంపర నిరంతరం కొనసాగాలన్న ధ్యేయంతో శ్రామిక, కార్మిక, విద్యార్థి, మహిళా అభ్యున్నతే లక్ష్యంగా అణగారిన వర్గాల వారికి అండగా, ఆడవారికి అన్యాయం జరిగితే సహించలేని శక్తిగా ఆ వంగవీటి వంశం నుంచి మన మధ్యకొచ్చారు వంగవీటి నరేంద్ర. వంగవీటి నరేంద్ర రంగాగారికి మహా ఇష్టమైనవారు, రంగాగారితో సన్నిహితంగా మెలిగినవారు, రంగాగారి ఆశయాలను అందిపుచ్చుకున్నవారే కాదు, సెంటిమెంటుగా ప్రతి కార్యక్రమానికి రంగాగారు తనతో తీసుకెళ్లిన వారసుడు. రాధారంగాల వారసుడు, వంగవీటి వంశస్థుడు. ఉన్నత చదువులు చదివి ఉద్యోగరీత్యా స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదులో కొనసాగిన ఆ వంశపు లక్షణాలతో కోఆపరేటివ్ సొసైటీలో జరిగిన అక్రమాలను ఎండగట్టి 180 కోట్ల ప్రజాధనాన్ని కాపాడడంలో తమ తెగువను చూపి మీడియాలోనూ, ఢిల్లీ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీలోనూ సంచలనం సృష్టించిన పోరాట యోధుడు. రాజకీయ సామాజిక పరిస్థితులే కాదు, కొరబడుతున్న వంగవీటి సోదరుల ఒరవడిని, దారిమళ్లుతోన్న నాయకత్వాన్ని గ్రహించి చలించి 2016లో ఉద్యోగాన్ని త్యాగం చేసి ప్రజల మధ్యకొచ్చినప్పుడు మేధావులు, పెద్దలు, పిన్నలు, యువతీ యువకులు వంగవీటి నరేంద్ర గారికి హర్షాతిరేకాలనందించారు. నాటి నుండి నేటి వరకు రాధారంగాలకు సంబంధించిన పలు కార్యక్రమాలు, జయంతి వేడుకలు, విగ్రహావిష్కరణలు, విద్యార్థుల సమస్యలు, సామాజిక వర్గ సేవలు వంటి పలు కార్యక్రమాలలో వంగవీటి పరంపరకు మార్గం సుగమం చేస్తూ వారి ఆశయాలను, ఆచరణీయ మార్గాలను, దారి తప్పుతున్న పోకడలను అనునిత్యం ప్రతినిత్యం ప్రజల్లోకి తీసుకెళుతూ రేపటి మహోజ్వల ఘట్టాన్ని పునర్నిర్మిస్తూ ముందుకు సాగుతున్నారు మన వంగవీటి నరేంద్ర. రండి, చేయి చేయి కలుపుదాం, రేపటి ప్రభంజనానికి నేడే సిద్ధమవుదాం. వంగవీటి పరంపర పేదల బీదల శక్తి శరంపర అని నినదిద్దాం. రండి, కదలి రండి.